ఒక మంచి క్యాచ్ తోటి అయితే శ్రేయస్ అయ్యర్ని అయితే అవుట్ చేశాడు. ఆ టైంలో ఆ రాంగ్ షాట్ అయితే ఆడాల్సిన అవసరం లేదు, సింగిల్స్ మంచిగా వస్తున్నాయి, ఈజీగా అవుతుంది. అప్పుడే మాయిచర్ అంతా వెళ్ళిపోయి మంచిగా అప్పుడే సన్ బయటకు వస్తున్నాడు. ఆ టైంలో యాండర్సన్ కూడా తేలిపోతున్నాడు. కానీ ఆ టైంలో హార్ట్లీకి అయితే అవుట్ అవ్వడం చూసాం శ్రేయస్ అయ్యర్. ఫస్ట్ 2 వికెట్లు కూడా చాలా మాయిచర్ ఉంది, బాల్ స్వింగ్ అవుతుంది. తెలిసిందే కదా యాండర్సన్ స్వింగ్ అయితే ఎలా వండర్స్ చేస్తాడు చూసాం కదా. 400 వికెట్లు వాళ్ళ సొంత గడ్డపై వచ్చినాయి అంటే కేవలం స్వింగ్తోనే తీశాడు. పెద్ద స్పేస్ కూడా ఉంటుంది అతనిది, 41 సంవత్సరాల ఏజ్లో ఇప్పుడు కూడా మళ్ళీ వికెట్లు తీస్తున్నాడు. ఫస్ట్ 2 వికెట్లు అతనే తీశాడు. ఆ తర్వాత వరుసగా అయితే వికెట్లు పడుతూనే ఉన్నాయి. శుభ్మన్ గిల్ ఒక ఎడ్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వికెట్లు అయితే నిలవలేదు. ఒక అక్షర్ పటేల్ వచ్చిన తర్వాత అయితే ఒక ఇన్నింగ్స్ అయితే నిలబెట్టగలిగారు, మంచిగా అయితే ఆటం చూసాం. ఆ టైంలో మళ్ళీ బషీర్ సుమన్ గిల్ని అవుట్ చేయడం మంచి బాల్ తోటి. ఆ తర్వాత ఇంకా రజత్ పటిదారు మళ్ళీ డెబ్యూ చేసినప్పుడు మళ్ళీ మ్యాచ్ అయితే ఈ ఇన్నింగ్స్లో కూడా అతను ప్రదర్శన అయితే ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన శిఖర్ భరత్